కామారెడ్డి జిల్లా మాచారెడ్డి, రామారెడ్డి, సదాశివనగర్ మండలాల్లో ఇసుక దందా జోరుగా సాగుతోంది. వాగుల నుంచి అక్రమంగా ఇసుకను సేకరించి రెడ్డిపేట, మద్దికుంట అటవీ ప్రాంతంలో ఇసుక మాఫియా డంపు చేస్తోంది. అధికారులకు అనేకసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదంటూ గ్రామస్తులు మండిపడుతున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రవీందర్ అడిగి తెలుసుకుందాం. రవీందర్, చెప్పండి, ఇసుక అక్రమ దందాకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి రవీందర్? సాయిమాధవి గత కొద్ది రోజుల నుంచి కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం, రామారెడ్డి, సదాశివనగర్ మండలాల్లో జోరుగా అక్రమ ఇసుక మొరం రవాణా జరుగుతుంది. ఫారెస్ట్ లో ఉన్నటువంటి వాగులు, వంకలలో ఉండేటువంటి ఇసుకను ఈ ప్రాంతాలకు తరలించి, జనావాసాలు లేని ప్రాంతాలకు తరలించి డంపులు చేస్తున్నారు. వేలాది మెట్రిక్ టన్నుల ఇసుక ఇవాళ డంపుల రూపంలో ఒక 8 చోట్ల ఉంది. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం కనుసన్నల్లోనే పోలీసులు, రెవెన్యూ అధికారులు, అదేవిధంగా ఎంఆర్ఓ కనుసన్నల్లోనే ఈ దందా నడుస్తున్నట్టుగా గ్రామస్తులు ప్రధాన ఆరోపణలు చేస్తున్నారు. ఏదైనా చిన్న చిన్న పనుల నిమిత్తం వాడుకోవాల్సిన ఇసుకను అక్రమార్కులు ఒక దగ్గరికి చేసి ఒక మాఫీగా ఏర్పడి దీన్ని బిజినెస్ గా మార్చుకోవడం జరుగుతుంది. దీనివల్ల పర్యావరణ సమతుల్యం దెబ్బతింటుంది. వాగులు, వంకలు, ఒర్రెలు తెగిపోవడంతో తీవ్ర పర్యావరణ ముప్పు ఏర్పడుతుందని అనేక పలుమార్లు గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేసిన సందర్భం, డిమాండ్ చేసిన సందర్భం స్పష్టంగా కనబడుతుంది. మాచారెడ్డి మండలం మద్దికుంట పరిసర ప్రాంతాల్లో దాదాపు 28 డంపులను గుర్తించడం జరిగింది. వందలాది మెట్రిక్ టన్నుల ఇసుకను ఒక చోటికి చేర్చి రాత్రిపూట దీన్ని జనాలు కన్ను కప్పి ఇటు హైదరాబాదు, కామారెడ్డితో పాటు అటు కరీంనగర్, సిరిసిల్ల వరకు సప్లై చేయడం జరుగుతుంది. ట్రాక్టర్లు, అదేవిధంగా ఇటు తిప్పల ద్వారా ఈ ఇసుకను సప్లై చేయడం వల్ల స్థానికులకు ఇబ్బంది కలిగించే ఓవర్లోడ్ తో వెళ్తుంది. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం పూర్తిగా మైనింగ్ అధికారులు కానీ, ఫారెస్ట్ అధికారులు కానీ, రెవెన్యూ అధికారులు కానీ తమకు పట్టినట్టుగా వివరించడం పట్ల అధికారుల పైన సైతం విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో గత కొద్ది రోజుల్లాగా ఇక్కడ ఉన్నటువంటి తహసీల్దారు, అదేవిధంగా పోలీసులు ఎస్కాట్ ఇచ్చి వాహనాలను తరలిస్తున్నారు. అంటే ఎంత మేరకు ఇది సమంజసమని ఇటు ప్రజలు. రవీందర్, ఈ ఇసుక దందాపై రాజకీయ హస్తం ఏమైనా ఉందా అంటారా? అలాగే పోలీసులకు తెలిసే ఈ ఇసుక దందా జరుగుతున్నట్లు అనుకోవచ్చు అంటారా? మనం దాదాపుగా రాజకీయ కోణంతోనే ఇదంతా జరుగుతుందని చెప్పొచ్చు. ఎమ్మెల్యే కనుసనలో ఇదంతా దందా కొనసాగుతుంది. గత కొద్ది రోజుల నుంచి ఎమ్మెల్యే ప్రధాన అనుచరులైనటువంటి వ్యక్తులే పూర్తి స్థాయిలో ఈ దందాను నడిపిస్తున్నారు. ఈ ఎల్లారెడ్డి నియోజకవర్గానికి సంబంధించినటువంటి మదన్ మోహన్ రావు సారథ్యం వహిస్తాడు. ఎల్లారెడ్డి కాన్స్టిట్యున్సీకి సంబంధించిన మాచారెడ్డి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ మాచారెడ్డికి సంబంధించిన కామారెడ్డి ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తారు. అంటే సరిహద్దులు వేరైనా కానీ ప్రాంతం ఒకటిగా ఉండడంతో అనువైన చోటును గుర్తించి ఇక్కడ నుంచి డంప్ చేసి సుదూర ప్రాంతాలకు తరలిస్తున్నారు. అధికార యంత్రాంగం పూర్తిగా ఎవరైతే సెకండ్ క్యాడర్ లీడర్ ఉన్నారో వారు కన్సర్న్ నడుస్తున్నది. పోలీస్ యంత్రాంగం కూడా ఈ వ్యవహారంలో జోక్యం చేసుకున్నారని బహిరంగంగా విమర్శలు వస్తున్నా పోలీస్ యంత్రాంగం కూడా సంబంధిత జిల్లా స్థాయి అధికారి, ఎస్పీ కానీ, సంబంధిత ఇక్కడ ఉన్నటువంటి జిల్లా అధికారులు కాదు ఎవరు కూడా పట్టించుకునే సందర్భం స్పష్టంగా కనబడుతుంది. ముఖ్యంగా రెవెన్యూ అధికారులు ఇటువైపు కన్నెత్తి కూడా చూడకపోవడం కోసం మేరకు ఏదైనా చిన్న ట్రాక్టర్లు, ఏదైనా హౌస్ పర్పస్ తీసుకుపోయే వారిపైన కఠిన చర్యలు తీసుకునే యంత్రాంగం వందలాది టన్నులు ఒకే దగ్గర తీసి నిల్వ ఉంచినా, ఇది బహిరంగంగా బయటకు వచ్చినా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంలో ఆంతర్యం ఏమిటని సాధారణ ప్రశ్నలు ప్రశ్నిస్తున్నా ఇప్పటి వరకు అధికారుల నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడం విడ్డూరంగా అనిపిస్తుంది. ముఖ్యంగా జిల్లా స్థాయి అధికారుల కలెక్టర్ కానీ, ఎస్పీ కానీ, ఇక్కడ ఉన్నటువంటి ఆర్డీఓ కానీ తక్షణమే జోక్యం చేసుకొని డంపింగ్ యార్డ్లను సీజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అక్రమార్కుల ఆగడాలకు అరికట్టకపోతే రేపు పర్యావరణ సమతుల్యంతో పాటు ఫారెస్ట్ పూర్తి స్థాయిలో దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. ఏదైనా భారీ వర్షాలు పడితే ఇసుక లేకపోతే దాన్ని ఇసుక రేవులు తెగిపోయి వాటిల్లే ప్రమాదం ఉంటుంది. కాబట్టి చెట్లు చేమలకు కూడా ఇబ్బంది కలిగించే పరిస్థితి. కాబట్టి సమతుల్యం దెబ్బతింటుంది అనే కోణంలో కూడా ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత కొద్ది రోజుల నుంచి మాఫియా ఆగడాలు అడ్డు అదుపు లేకుండా పోతుంది. ట్రాక్టర్లతో తీసుకువచ్చేసి టిప్పర్లతో తరలిస్తున్నారు. ఆ టిప్పర్లు కరీంనగర్ తో పాటు కామారెడ్డి, అటు నిజామాబాద్, సిరికొండ మీదుగా సుదూర ప్రాంతం దాదాపు వందలాది టిప్పర్లు
పొలాల నుంచి పోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు జరుగుతున్నాయి, రోడ్లు కూడా దెబ్బతింటున్నాయని ప్రధాన ఆరోపణలు వినబడుతున్నాయి. మద్దికుంట మాచారెడ్డి మండలంతో పాటు అటు రామారెడ్డి మండలం, సదాశివ నగర్ మండలంలో విపరీతంగా ఈ వ్యవస్థ కొనసాగుతుంది. దీన్ని అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని జిల్లా ప్రజలు అంటున్నారు. సాయి మాధవి. రైట్ రవీందర్, థ్యాంక్ యూ.